गंगाधरं शिवं शङ्करं प्रभुं प्रणमाम्यहम्। ॐ अरुणाचलेश्वराय नमः। అది అరుణాచలం, ఆదిదేవుని అపార మహిమా కరుణాచలం. అపర్ణా తపోపునీతమైన శివాచరణ కింకిణీ నిక్వణ పరితోషితాచలం. సృష్టి ప్రారంభవేళ బ్రహ్మ విష్ణువులు తమలో ఎవరు అధీకులనే మీమాంసతో స్పర్ధ వహించిన వేళ ఆదిమధ్యాంతరహితమైన తేజస్తంభమై మహేశ్వరుడు ఆవిర్భవించిన పుణ్యాచలం. సిద్ధ సాధ్య దేవతాగణాలు నిరంతరం అర్చించే అర్చనాచలం. ఆధునిక కాలంలో సుబ్రహ్మణ్య స్వరూపుడైన భగవాన్ రమణ మహర్షికి ఆవాసాచలం. యుగయుగాలుగా ఆధ్యాత్మిక శక్తి కేంద్రంగా విలసిల్లుతోన్న ఈ అరుణాచల సందర్శనం సకల పాపహరం, సర్వపుణ్య సంపాదనా కీలకం. స్వర్గార్గళ భేదనా పటువైన మహేశ్వర స్వరూప విలాసం. పూర్వపుణ్యాలు రాశీభూతమైన వారికి మాత్రమే సంప్రాప్తించే ఈ అరుణాచల సందర్శన భాగ్యాన్ని మనము పొందుదాం పదండి. शंकराय नमः, अरुणाचलाय नमः, शिवशंकराय नमः, अरुणाचलाय नमः. शंकराय नमः, अरुणाचलाय नमः, शिवशंकराय नमः, अरुणाचलाय नमः. कार्तिகை தீபத் திருநாளழகே அண்ணாமலையானே, திரு அண்ணாமலையானே, கருணை பொழியும் செம்மாமலையே அண்ணாமலையானே, திரு அண்ணாமலையானே. சிவலிங்கமான சிவனே, சிவகங்கையான சிவனே, பல மங்களங்கள் அருளும் மாமலையில் வாழும் சிவனே. பார்த்தவர் மெய்யை பரவசமாக்கும் அண்ணாமலையானே, திரு அண்ணாமலையானே, பனிமலையாகிய ஒளிமலையானே அண்ணாமலையானே, திரு அண்ணாமலையானே. शंकराय नमः, शिवशंकराय नमः, गंगाधराय नमः, करुणाकराय नमः. பரணி தீபமே தரணிநாதனே அண்ணாமலையானே, திரு அண்ணாமலையானே, பார்வதி உமையாள் மனமே எங்கள் அண்ணாமலையானே, திரு அண்ணாமலையானே. शंकराय नमः, अरुणाचलाय नमः, शिवशंकराय नमः, करुणाचलाय नमः. शंकराय नमः, अरुणाचलाय नमः, शिवशंकराय नमः, अरुणाचलाय नमः. शंकराय नमः, अरुणाचलाय नमः, शिवशंकराय नमः, अरुणाचलाय नमः. வெண்ணீரணிந்த வேதநாதனே அண்ணாமலையானே, திரு அண்ணாமலையானே, வேண்டுதல் கேட்டு ஆண்டருள் செய்யும் அண்ணாமலையானே, திரு அண்ணாமலையானே. ஸ்ரீஸ்தானமான சிவனே, ஒளித்தூணுமான சிவனே, விழி காணும் போது எதிரே மலையாக நின்ற சிவனே. தென்னாடு கொண்டு திகழும் ஐயனே அண்ணாமலையானே, திரு அண்ணாமலையானே, உனை தேடி வணங்கிட தெளிவை அளிக்கும் அண்ணாமலையானே, திரு அண்ணாமலையானே. शंकराय नमः, शिवशंकराय नमः, पञ्चाननाय नमः, तेजोमयाय नमः. கண்ணால் இரண்டு கதிரொளி காட்டும் அண்ணாமலையானே, திரு அண்ணாமலையானே, உனை கொண்டார் தமக்கு உயர்நிலை கூட்டும் அண்ணாமலையானே, திரு அண்ணாமலையானே.
ఈ క్షేత్ర సందర్శనంతో మన పాపాలు హరించి పుణ్యాలు పండి అరుణారుణమైన ఆ హర తేజస్సు మనలో నిండి జీవన సాఫల్యాన్ని ప్రసాదించమని ఆ పరమేశ్వరుణ్ణి వేడుకుందాం. అదిగో లెక్కకు అందని కాలాల నుండి మహేశ్వరుడు అరుణ తేజోలింగ రూపుడై పూజలందుకుంటోన్న అరుణాచలేశ్వరాలయం. ఆకాశాన్నంటే గోపురాలతో కనులను కట్టిపడవేసి మనస్సును ఏకాగ్రం చేసి బుద్ధిని శివపాదాలపై నిలిపి ఆత్మను ఆ పరమాత్మ వైభవంతో నింపివేసే మహత్తర శిల్ప విన్యాసంతో శివాభేద స్వరూపంగా జగదేకపతి కొలువైన ఆలయం ఇదే. ఆ ఆలయ మహాద్వారం మోక్షద్వారం. అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమః బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమదనాయ నమః సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః. ఆ ఆలయ సోపాన పరంపర పరమపద సోపాన పరంపర. ఆ ఆలయ స్తంభాలు తపోనిష్ఠులైన మహర్షుల మహస్తపోకృతులు. ఆ ఆలయ కుడ్యాలు అమరానేక దివ్యజాతుల సాన్నిధ్య గంభీర మధుర చరిత్ర శోభితాలు. అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ அனலாயெழுந்த சுடதீபம் அருணாச்சலத்தின் சிவயோகம் ஒளியாயெழுந்த ஓங்காரம் உன் கோலம் என்றும் சிங்காரம். ఇక ఆ స్వామి కరుణావరుణాలయుడు. నలుదిక్కుల 4 సమున్నత గోపురాలతో విరాజిల్లే ఈ అరుణాచలేశ్వరాలయానికి తూర్పున ఉన్న రాజగోపురం ప్రధాన ప్రవేశద్వారం. సాహితీ సమరాంగణ సార్వభౌముడు కర్ణాటాంధ్ర క్షితిపతి శ్రీకృష్ణదేవరాయ మహాప్రభువు ఈ గోపురాన్ని నిర్మించాడని చెబుతారు. తూర్పున ఉన్న రాజగోపుర కుడ్యంలోని మహాగణాధిపతికి నమస్కరించి లోనికి ప్రవేశిస్తే కుడివైపు 1000 కాళ్ల మంటపం మహావైభవంతో దర్శనమిస్తుంది. ఈ 1000 కాళ్ల మంటపం ఉన్న స్థలాన్ని శ్రీకృష్ణదేవరాయలు 500 బంగారు కాసులకు కొని దానిని నిర్మించాడని శాసనాల వల్ల తెలుస్తోన్నది. ఈ మంటపంలోని స్తంభాలకు కింద పైన నాయక శిల్పరీతిలో దేవతలు ఋషుల శిల్పాలు మనోహరంగా దర్శనమిస్తాయి. మంటపం అరుగు మీద పూర్వ మహావీరుల గాథలు చెక్కబడి ఉన్నాయి. ఆణి అంటే జూన్ జులై మాసాలలోనూ, మార్గళి అంటే డిసెంబర్ మాసంలోనూ నటరాజస్వామిని ఈ మంటపంలోనికి వేంచేపు చేసి అభిషేక పూజల అనంతరం తిరువీధులలో ఊరేగిస్తారు. నిత్యాభిషేకాదులతో ఈ అరుణాచలేశ్వరుడు అర్చనలను అందుకుంటూ భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ఈ అరుణాచల క్షేత్రంలో ప్రధానమైనవి కార్తీక దీపోత్సవం, గంగాధరం శివం శంకరం ప్రభుం ప్రణమామ్యహం. జ్యోతిర్మయం అరుణాచలం వందేహం ప్రణమామ్యహం. అరుణాచలం దేవం ప్రణమామ్యహం.
గా దేవాలయపు ఉత్తర గోపురం కనిపిస్తుంది. దీనిని అమ్మణ్ణియమ్మ గోపురం అంటారు. అమ్మణ్ణియమ్మ అనే మహాభక్తురాలు చందాలు పోగుచేసి ఈ గోపురాన్ని నిర్మించిందట. నిజానికి పరమేశ్వరుడే అమ్మణ్ణియమ్మగా అవతరించి జనులలో భక్తిని ప్రబోధించడానికి ఈ పని చేశాడని స్థానికుల కథనం. గిరి ప్రదక్షిణం. ఈ గిరి ప్రదక్షిణం అంటే సమస్త సృష్టి స్వరూపుడైన అరుణాచలేశ్వరునికి ప్రదక్షిణం చెయ్యటమే. దీనికి అరుణగిరి, శోణగిరి, సుదర్శనగిరి అనే పేర్లున్నాయి. ఈ పర్వతం స్వయంగా జ్యోతిస్వరూపమని, పరమశివుని లింగాకృతి అని పురాణాలు చెబుతున్నాయి. భూమండలంలోని అన్ని ప్రదేశాల కంటే ఇది పురాతనమైనదని, ఇది భూమండలానికి మధ్యన ఉండి హృదయ స్థానం వలె ప్రకాశిస్తోందని అంటారు. అంతేకాదు, ఇది 43 కోణాలు కలిగిన శ్రీచక్రమేనని, అరుణగిరి శ్రీచక్రపు పైభాగమైన మేరువేనని కూడా కొందరు భావిస్తారు. పరమశివుడు ఈ పర్వత శిఖరంపై ఉన్న వటవృక్షం కింద ఉంటాడని భగవాన్ రమణ మహర్షి చెప్పారు. ఈ గిరి ప్రదక్షిణం సమస్త పుణ్యఫలప్రదమని భక్తుల విశ్వాసం. పదండి, మనము ఆ గిరి ప్రదక్షిణం చేద్దాం. అరుణాచలేశ్వరాలయం నుంచి బయలుదేరితే ప్రదక్షిణా మార్గంలో ముందుగా మనకు దర్శనమిచ్చేది ఇంద్రలింగం. లోకపాలకుడైన ఇంద్రుడు ప్రతిష్ఠించి పూజించిన లింగం కనుక ఇది ఇంద్రలింగం. ఇంద్రుడు లోకపాలకుడు మాత్రమే కాదు, మనలోని ఇంద్రియాలకు అధిపతి కూడా. మన సమస్త ఇంద్రియాలను పరమేశ్వరునికి సమర్పించి సర్వ ఇంద్రియానుభవాలలో ఆ లోకనాథుని దర్శించగలిగితే జనన మరణ రూపమైన సంసార చక్రం నుండి బయటపడి మోక్షాన్ని పొందగలం. ఈ రహస్యాన్ని తెలియజేయడమే ఇంద్రలింగ పరమార్థం. అక్కడ నుండి ముందుకు సాగితే భగవాన్ రమణ మహర్షి ఆశ్రమం దర్శనమిస్తుంది. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వమూర్తి అయిన రమణ మహర్షి ఈ ఆశ్రమంలోనే నివసించారు. సుబ్రహ్మణ్యుని అవతారమూర్తిగా రమణులను భావిస్తారు. దాని దగ్గరే మణక్కళ గణేశ దేవాలయం కనిపిస్తాయి. గిరి ప్రదక్షిణం నిర్విఘ్నంగా సాగడానికి ఈ గణేశునికి నమస్కరించి ముందడుగు వేద్దాం. ఆ తరువాత ప్రదక్షిణ మార్గంలో కనిపించేది యమలింగం. యముడు స్థాపించి పూజించిన లింగం కనుక ఇది యమలింగం. యముడు సర్వజీవుల ఆయుర్దాయ నిర్ణేత, సమవర్తి. మన పుణ్యపాపాలను లెక్కవేసి వాటికనుగుణంగా ఫలాలను, శిక్షలను ప్రసాదించే న్యాయమూర్తి యముడు. ఆ మహానుభావుడు ప్రతిష్ఠించిన సుందర లింగం ఈ యమలింగం. యమలింగం దగ్గర విభూతిని కొబ్బరి నూనెతో కలిపి రాసుకుంటే చర్మవ్యాధులు మటుమాయమైపోతాయని భక్తుల విశ్వాసం. ఈ యమలింగేశ్వరుణ్ణి అర్చించి ముందుకు సాగుదాం. యమలింగం నుంచి ముందుకు వెడితే దారిలో వినాయకస్వామి ఆకృతిలో ఉన్న కొండ కనిపిస్తుంది. ఆ కొండకు నమస్కరించి ముందుకు వెడితే నంది రూపంలో మరో కొండ కనిపిస్తుంది. ఈ ప్రదేశంలో సర్వము శివమయంగా, శివ పరివారంగా దర్శనమివ్వడం ఒక విశేషం. నందిశిల తరువాత మనకు దర్శనమిచ్చేది జ్యోతి వినాయకుని దేవాలయం. ఈ వినాయకుడు
అరుణగిరిని చూస్తూ ఉండడం కూడా ఒక విశేషం. ఈ క్షేత్రంలో మరొక అద్భుతం ఇక్కడున్న నందులన్నీ అరుణగిరి వైపు తిరిగి ఉండడం. తరువాత కనిపించేది నైరుతి లింగం. మహాసిద్ధుడైన కావ్యకంఠ గణపతి ముని ఈ ఆలయంలో తపస్సు చేశారు. అంతేకాదు, గణపతి స్వరూపమైన గణపతి ముని, సుబ్రహ్మణ్య స్వరూపుడైన రమణ మహర్షి తొలిసారిగా కలుసుకున్న ప్రదేశము ఇదే. ఈ నైరుతి లింగం మనలోని ఆసురీ లక్షణాలను తొలగించి సద్బుద్ధిని ప్రసాదిస్తుంది. గణపతి ముని వంటి మహాసిద్ధుడు తపస్సు చేసిన ప్రదేశం కాబట్టి ఇది తపోక్షేత్రంగా కూడా ప్రసిద్ధి పొందింది. నైరుతి లింగాన్ని అర్చించి ముందుకు సాగితే గిరి ప్రదక్షిణా మార్గాన్ని సూచించే పటం కానవస్తుంది. దాని కింద విఘ్న నివారకుడైన గణేశుడు కొలువై ఉన్నాడు. ఆయనకు వందనాలు అర్పించి ముందుకు వెడుతోంటే దారి పక్కన ఉన్న ఒక కొండ కిరీటధారి అయిన పరమేశ్వరునిలా కనిపిస్తుంది. జాగ్రత్తగా పరిశీలిస్తే ముఖాకృతి, దానిపై కిరీటాకృతి కనిపిస్తాయి. ఇంకా ముందుకు వెడితే నేరణ్ణామలై ఆలయం సాక్షాత్కరిస్తుంది. ఈ ఆలయంలోని శివుడు నేరుగా అరుణగిరిని చూస్తూ ఉంటాడు కాబట్టి దీనికి నేరణ్ణామలై ఆలయం అని పేరు. అంతేకాదు, పార్వతి తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ఆమెకు వరప్రదానం చేసిన స్థలము ఇదేనని పురాణ కథనం. నేరణ్ణామలై ఆలయం నుంచి ముందుకు వెడితే అపీత కుచాంబిక ఆలయం కానవస్తుంది. ఈమెను అన్నామలై అమ్మన్ అని కూడా అంటారు. వివాహం కానివారు ఈ తల్లిని సేవిస్తే త్వరలో వివాహం జరుగుతుందని, అలాగే సంతానం లేనివారు సేవిస్తే సత్సంతానం కలుగుతుందని విశ్వాసం. ఈ ఆలయానికి విచిత్రమైన చరిత్ర ఉంది. అదేమిటో ఆలయ నిర్వాహకుల మాటల్లోనే విందాం. ఇక్కడ వచ్చి అమ్మవారికి దర్శనం ఇచ్చిన జాగా ఇది. అమ్మవారు వచ్చి తపస్సు చేసిన దర్శనం దొరకకుండా, ఈశ్వరుని దర్శనం దొరకకుండా గిరి తిరిగి వచ్చిన ఈ చోట్ల వచ్చినప్పుడు ఈశ్వరుడు దర్శనం ఇచ్చిన దానికి ఈ దర్శనం ఇచ్చిన జాగా ఇది. తపస్సు నుంచి కాకుండా పెనీను ఈ గిరి తిరిగి వస్తే అవుతుంది అనేది ఇది. ఇక్కడ నందిను ఈశ్వరుడు పండుగ కనపడుతుంది. ఇది కొండనే. ఈ అమ్మవారి దేవస్థానము వచ్చినాక ఎంతో అధిశాలు నడిచింది. అది ఒక కుష్ఠరోగి కాలు లేకుండా ఇక్కడంతా తోసుకొని ఉండే. ఆయన చచ్చిపోయిన ఇక్కడ ఎంత ఒళ్ళంతా ఈ పురుగులు వచ్చేసి ఆయన డాక్టర్ అంతా విడిచేసిరి. అయితే అమ్మవారు తెలిసిందేనో వాడు 4 నెలలనే బాగా వచ్చాయి.
అప్పుడు ఇక్కడ అమ్మవారు ఉండాది అని దానికి ఒక అభిప్రాయం వచ్చి ఇంకా ఎన్నో అదిశాలు ఇక్కడ నడిచిండది. ఒక ఆయనకి తల్ల ఏట పడిపోయి అన్ని డాక్టర్లను అయ్యేలే అని చెప్పినానుక ఇక్కడ వచ్చి ఈ దేవస్థానం వచ్చి మొక్కినానుక ఆయన వచ్చి ఇప్పుడు బాగుండాడు. అమ్మవారు వచ్చినాక ఇక్కడ వచ్చి ఈ తల్లి వచ్చినాక ఇక్కడ ఉండే సాధులకు బిడ్డలకు ఎవరికైనా భోజనం 3 పొద్దున దొరుకుతుంది ఇక్కడ. దానికి ముందర ఇక్కడ భోజనమే లేదు. ఇప్పుడు ఎవరు వస్తేనూ సరే పొద్దున్న 7 గంటలకు గంజి, 12 గంటలకు అన్నము, 4 గంటల పొట్లు, 8 గంటలకు భోజనము అన్నీ దొరుకుతానండి. అపీత కుచాంబికాలయం నుంచి ముందుకు సాగితే నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. గోశాల దగ్గరలో కన్నప్ప గుడి, ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. వీటన్నింటినీ దర్శించుకుంటూ ముందుకు సాగితే మనకు సాక్షాత్కరించేది సూర్యలింగం. సూర్యుడు ప్రతిష్ఠించి అర్చించిన లింగం కావున ఇది సూర్యలింగం. సూర్యుడు సమస్త ప్రాణులకు ప్రాణశక్తిని అందించేవాడు. మన సమస్త ప్రాణశక్తులను పరమేశ్వరుని స్వాధీనం చేస్తే చాలు, ఆ జీవేశ్వరుడి అనుగ్రహించి మన భారాన్ని వహిస్తాడు. సూర్యలింగం సమీపంలోనే ఉన్నది వరుణలింగం. జలాధిష్ఠాత అయిన వరుణుడు ప్రతిష్ఠించి పూజించిన లింగం కాబట్టి ఇది వరుణలింగంగా ప్రసిద్ధి పొందింది. వరుణుడు జలానికే కాదు, సత్యానికి కూడా ప్రతినిధి. జీవులలోని సత్పదార్థమే పరమేశ్వరుడు కూడా. వరుణాలింగార్చన అంటే జీవునిలోని శివుని అర్చించడమే కదా. అంతేకాదు, ఈ వరుణలింగాన్ని అర్చించడం ద్వారా జలోదరాది వ్యాధులు నయమవుతాయి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. వాయులింగం. వాయుదేవుడు జగత్ప్రాణుడు. మన జీవితం వాయువు ఆధీనం. అందుకే మన జీవితాన్ని స్వామికి సమర్పించడం ద్వారా మనలోని వాయుతత్వాన్ని ఆయన పాదాల చెంత ఉంచగలిగితే మన జీవితాన్ని ఆ స్వామియే నడిపిస్తాడు. ఈ వాయులింగాన్ని అర్చించి ముందుకు సాగితే కుబేరలింగం. కుబేరుడు నిధిపతి మాత్రమే కాదు, పరమేశ్వరుని మిత్రుడు. ఈ కుబేరలింగాన్ని అర్చించడం ద్వారా సిరి సంపదలు లభించడం మాత్రమే కాదు, ఈశ్వరానుగ్రహం సులభంగా లభిస్తుంది. అక్కడ నుండి ముందుకు సాగితే పచ్చయ్యమ్మ కోవెల వస్తాయి. వీటన్నింటినీ దాటుకుని వెడితే ఈశాన్యలింగం దర్శనమిస్తుంది. ఈశాన్యలింగానికి అధినాయకుడు స్వయంగా ఈశానుడే. ఈశాన్య దిక్కును అధివసించి ఉన్న ఈ ఈశానలింగాన్ని అర్చించిన వారికి సకల శుభాలు సమకూడతాయని భక్తుల విశ్వాసం. శివ
విధంగా అరుణాచలేశ్వరాలయం నుండి బయలుదేరి అష్టదిక్కులలో ఉన్న అష్టదిక్పాలక లింగాలను దర్శించుకొని గిరి ప్రదక్షిణాన్ని సంపన్నం చేసుకున్నాం కదా. పుణ్యతీర్థాలను, దివ్య పర్వతాలను, మహిమాన్విత దేవాలయాలను ప్రత్యక్షంగా స్వయంగా దర్శించలేకపోయినా వాటి గురించి విన్నా తెలుసుకున్నా మన మనస్సులు ప్రశాంతతను పొందుతాయి. వాటి గురించి తెలుసుకున్నాక వాటిని సేవించాలి అనే సత్సంకల్పం కలుగుతుంది. ఆ సంకల్పం మనలో కలగాలని, దానిని అరుణగిరీశుడు సఫలం చెయ్యాలని కోరుకుందాం. జననీ జననీ నిను పిలువని అవధాన విజయిని జపోపాసనా ఫణితిని జగములేలని. డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ గారిచే అవధాన విజయిని ప్రతి సోమ, మంగళ, బుధవారాల్లో సాయంత్రం 4 గంటలకు మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో. మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో సహస్ర దీపాలంకరణ సేవ. సాయం సంధ్యవేళ ఉభయ దేవేరీ సమేతుడైన మలయప్ప స్వామి ఉయ్యాలలూగు వేళ వేదనాద సంకీర్తనలు ఆలకిస్తూ